నా లాస్ట్ క్లాస్లో మనం పారాలాగ్రామ్ లాకి అప్లికేషన్ చూస్తున్నాం. ఒక 3 కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వన్ ఫోర్త్ కేస్ if P equal to Q, if P equal to Q, then ఏమైతుందన్నా R equal to under root of P square plus Q square plus 2PQ cos theta. So R equal to under root of P square plus Q అన్నా కూడా P అన్నా, so P square plus 2P into P into cos theta. R equal to under root of P square plus P square ఎంత అవుతుందన్నా 2P square plus 2P square into cos theta. సో అందులో 2P square కామన్ తీస్తే అమ్మా, సో అండర్ రూట్ ఆఫ్ 2P square కామన్ తీస్తే లోపలమ్మా 1 plus cos theta వస్తుంది. దట్ మీన్స్ R equal to under root of 2P square into 1 plus cos theta అంటే ఫార్ములా 2 cos square theta by 2. 2 cos square theta by 2. 1 plus cos theta అంటే 2 cos square theta by 2. ఇక్కడ మైనస్ వస్తే సైన్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 cos square theta by 2. 2 into 2 4 4 రూట్ లోంచి బయటకు వస్తే 2, P square రూట్ లోంచి బయటకు వస్తే P. సో R equal to P, sorry 2P ఓకేనా. cos స్క్వేర్ బయటకు వస్తే cos 2P cos theta by 2. 2P cos theta by 2. R equal to 2P cos theta by 2. అలాగే అమ్మా tan alpha equal Q sin theta by P plus Q cos theta కదమ్మా. సో tan alpha equal to Q అంటే P sin theta by వస్తుందా P plus P cos theta వస్తుంది. సో పైన P sin theta by కింద P కామన్ తీస్తారా 1 plus cos theta వస్తుంది. పైన P కి కింద ఉన్న P క్యాన్సిల్. sin theta ని ఇలా రాసుకోవచ్చు కదమ్మా, 2 sin square theta by 2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. sin theta ని 2 sin square theta by 2 cos square theta by 2. అలాగే 1 plus cos theta అమ్మా 2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. పైన ఉన్నటువంటి 2 కింద ఉన్న 2 క్యాన్సిల్. పైన ఉన్న కాసెస్ ఒక నిమిషం సైన్ కొనసాగి sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2. sin theta అంటే 2 sin theta by 2 cos theta. పైన ఉన్నటువంటి ఒక cos కి కింద ఉన్న ఒక cos కి క్యాన్సిల్. ఇంకా tan alpha equal to sin theta by cos theta 2. sin theta by 2 cos theta by 2. సో sin by cos అంటే tan theta by 2. లెఫ్ట్ సైడ్ tan ఉంది, రైట్ సైడ్ tan ఉంది. సో రెండు ఈక్వల్ అవుతుంది అంటే ఆల్ఫా ఈక్వల్ టు theta by 2. ఆల్ఫా ఈక్వల్ టు theta by 2. ఇఫ్ P వాల్యూ Q వాల్యూ రెండు సేమ్ అయితే మనకి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ R ఈక్వల్ టు 2P cos theta by 2 వస్తుంది. అలాగే డైరెక్షన్ వచ్చేసరికి ఆల్ఫా ఈక్వల్ టు theta by 2. ఆల్ఫా ఈక్వల్ టు theta by 2 మ్యాగ్నిట్యూడ్ ఇది వస్తుంది.
అలాగే ఫిఫ్త్ వన్ ఏంటంటే P ఈక్వల్ టు Q ఈక్వల్ టు R అంటున్నాను. P వాల్యూ Q వాల్యూ R కి ఈక్వల్ అయింది. ఇంకా డైరెక్ట్గా దెన్ ఇది రాసేస్తున్నాను. R ఈక్వల్ టు 2P ఇక్కడ ఉన్నది రాసేస్తున్నాం. 2P cos theta by 2 వస్తుంది. సో R వాల్యూ T వాల్యూ రెండు సేమ్ కాబట్టి R ఈక్వల్ 2 ఇంటూ R ఇంటూ cos theta by 2. లెఫ్ట్ సైడ్ R రైట్ సైడ్ R క్యాన్సిల్. ఇక్కడ ఇంకా 2 ఇటు వచ్చేస్తుంది. 1/2 ఈక్వల్ టు cos theta by 2. కాసుల్లో ఎప్పుడు 1/2 అవుతుందమ్మా? cos 60 ఇదేనా? cos 60 ఈక్వల్ టు cos theta by 2. So therefore theta by 2 equal to 60. Theta equal to 120 degrees. So theta equal to 120 degrees. So R equal to 2P cos theta by 2. P plus లో R రాశారు. R cancel 2 వచ్చేస్తుంది. 1/2 equal to cos theta by 2. So cos 60 equal to cos theta by 2. Theta by 2 equal to 60. Theta equal to 1. అది కూడా అలా చేసేసాం కదా. సేమ్ అంతే వస్తుంది వాల్యూ. అంతే కదమ్మా. P వాల్యూ Q వాల్యూ R వాల్యూ అంటే అదే సేమ్. ఇంకా వాల్యూ ఏం మారదు. ఇక్కడ ఆల్రెడీ థీటా వాల్యూ వచ్చింది కదమ్మా. థీటా వాల్యూ వచ్చింది కాబట్టి ఏమైంది? ఆల్ఫా ఈక్వల్ టు 120/2 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చి నోట్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిందమ్మా. ఈ సైడ్ని రబ్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నాను. The resultant of two vectors comma one double the other in magnitude is perpendicular to the smaller of the two vectors. Krishna, find the angle between
two vectors. Find the angle between two vectors. So important problem. The resultant of two vectors, one double the other in magnitude, is perpendicular to the smaller of the two vectors. Find the angle between the two vectors. So problem చాలా ఈజీ, ఒక్కసారి జాగ్రత్తగా చదివితే. రెండు వెక్టార్స్ తీసుకుంటాడన్నా, ఆ రెండు వెక్టార్స్లో ఒకదానికి ఇంకోటి ఎలా ఉందా డబల్గా ఉంది, ఒకదానికి ఇంకోటి ఎలా ఉందన్నా డబల్గా ఉంది. అందుకని లెట్ పీ బార్ అని తీసుకున్నాం. పీ బార్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. పీ బార్ ఈక్వల్ ఏమన్నా ఎక్స్ అన్నాం. రెండో వెక్టార్ ఎలా ఉందన్నా వన్ డబల్ ది అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రెండోది ఫస్ట్ దానికి డబల్ అయింది అంటే దట్ ఈస్ కాల్డ్ 2x. క్యూ బార్ ఈక్వల్ టు 2x అన్నాం. సో పీ బార్ వాల్యూ ఎక్స్ అయితే క్యూ బార్ వాల్యూ 2x అయితే. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ వెక్టార్కి ఈ వెక్టార్కి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన దానికి చిన్న డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఇలా తీసుకుందాం. ఇదేంట్రా అంటే ఇది ఒక వెక్టార్, దీని పేరు పీ బార్. ఇది ఒక వెక్టార్, ఇది ఆర్ బార్, రిజల్టెంట్ వెక్టార్. పీ బార్ అనేది ఒక వెక్టారు, ఆర్ బార్ అనేది ఒక వెక్టార్. ఏమన్నాడు? ద రిజల్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈస్ పర్పెండిక్యులర్ టు, మధ్యలో వదిలేసేది. ద రిజల్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది స్మాలర్ వెక్టార్. స్మాలర్ వెక్టార్ మనం పి అనుకున్నాం కాబట్టి దానికి ఇది ఎలా ఉంది? పర్పెండిక్యులర్ ఉంది. అంటే ఎంత? 90 degrees. తర్వాత ఇప్పుడు చూడండి, వన్ డబల్ ద అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. దీనికి డబల్గా ఉంది అయితే యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్. ఆ డబల్గా ఉంది నేను ఇట్లా తీసుకుంటాను, డబల్గా ఉన్నది ఇలా తీసుకుంటాను. ఇది ఏంట్రా అంటే క్యూ బార్. క్యూ బార్ ఈక్వల్ టు 2x అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ క్యూ బార్ వెక్టార్కి, ఈ క్యూ బార్ వెక్టార్కి, ఈ పీ బార్ వెక్టార్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా? యాంగిల్. యాంగిల్ అంటే ఇక్కడ థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. అది దాని. మరి ఏ ఫార్ములా వేస్తే వస్తుంది? ఏ ఫార్ములా వేస్తే వస్తుంది? ఏ ఫార్ములా వేస్తే వస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా వేస్తే వస్తుందా? డైరెక్షన్ ఫార్ములా వేస్తే వస్తుందా? మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా వేస్తే వస్తుందా? డైరెక్షన్ ఫార్ములా వేస్తే వస్తుందా? మ్యాగ్నిట్యూడ్ వేస్తే వస్తుంది. మరి మ్యాగ్నిట్యూడ్ ఆర్ వాల్యూ లేదు ఎక్కడ? డైరెక్షన్ ఫార్ములా. ఏ ఫార్ములా వేయాలి? డైరెక్షన్. సో ఫ్రమ్ tan alpha is equal to ఏమంటా? q sin theta by p plus q cos theta. మరి ఆల్ఫా వాల్యూ ఎంత సార్ అనవచ్చు? ఆల్ఫా వాల్యూ నథింగ్ బట్ 90 డిగ్రీసేగా. రిజల్టెంట్ వెక్టార్ ఫస్ట్ వెక్టార్తో చేసే యాంగిల్ 90 డిగ్రీసేగా. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సబ్స్టిట్యూట్ చేయండి. tan 90 tan 90 tan 90 tan 90 equal to q 2x sin theta by p and x plus q 2x cos theta. tan 90 infinity tan 90 sin 90 by cos 90. sin 90 అంటే 1 by something equal to infinity. So infinity equal to 2x sin theta by x plus 2x cos theta. ఈ x plus 2x cos theta పై తీసుకెళ్ళండి. x plus 2x cos theta equal to 2x sin theta by infinity. Something by infinity equal to 0. Something by infinity equal to 0. ఈ x అటు తీసుకెళ్ళండి. 2x cos theta equal to minus x. Left side x minus x cancel. ఈ 2 అటు తీసుకెళ్ళండి. cos theta equal to minus 1/2. cos ఎప్పుడు 1/2 అవుతుంది. cos 120 degrees. cos 120 minus 1/2. ఎందుకంటే ఓకేనా?
సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 90 ప్లస్ 30 ఇంతేనా, కాస్ 120 అంటే కాస్ 180 మైనస్ 60 ఏనా. సో కాస్ 180 మైనస్ 60 అంటే మీకు మ్యాథ్స్ జరుగుతుంటే ట్రిగనామెట్రీ తెలిస్తే అర్థమవుతుంది. సో థీటా ఈక్వల్ టు -1/2 అయితే సో కాస్ 120 మైనస్ 1/2 అయితే అంతేనమ్మా. సో దేర్ ఫోర్ థీటా ఈక్వల్ టు 120 డిగ్రీస్. సో ఎంత ఉంది యాంగిల్, 120 డిగ్రీస్. కాస్ 120 అంటే కాస్ 90 ప్లస్ 30 ఇంతేనా, కాస్ 90 ప్లస్ 30 ఏనా. లేదా కాస్ 180 మైనస్ 60 అని తీసుకోవచ్చు. చూడమ్మా నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఏంటమ్మా, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. చూడండి ఒకసారి, ఆల్రెడీ ప్యారలాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ చూశారు, దానిలాగే ఉంటుంది. సో ఏంటమ్మా అంటే ఇక్కడ ఇది ఒక వెక్టర్ అనుకుందాం, దీన్ని మనం ఇలా చూపించాం. ఇంకో వెక్టర్ నేను ఇలా తీసుకున్నాను, ఓకేనా. సో ఇంకో వెక్టర్ నేను ఇలా తీసుకున్నాను. సో ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేశాను. సో ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందన్నా అంటే ఇది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్. అయితే ఈ సైడ్ జాయిన్ చేయాలి అంటే రివర్స్ డైరెక్షన్లో మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలన్నా, రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో రివర్స్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్ళాం, ఇలా వెళ్ళాం, ఇలా వెళ్ళాలి, అంతే కదమ్మా. ఇలా వెళ్ళాం, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. ఒక ట్రయాంగిల్ క్లోజ్ చేయాలి. కానీ ఇక్కడ ట్రయాంగిల్ మనకి క్లోజ్ చేయాలంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలి, రివర్స్ డైరెక్షన్. ఇది ఓ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఓఏబి అలా తీసుకున్నప్పుడు సో ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ is equal to OB bar. OA bar is equal to OA bar plus AB bar is equal to OB bar. లేదా నేను OB బార్ తీసుకోను, BO బార్ అని తీసుకుంటానంటే మైనస్ BO బార్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలన్నా,
మైనస్ బిఓ. సో ఓ నుంచి ఏకి వెళ్ళాం, ఏ నుంచి బికి వెళ్ళాం, బి నుంచి ఓకి రావాలంటే మైనస్, అంటే రివర్స్ డైరెక్షన్ మనం క్లోజ్ చేయాలి. ఈ మైనస్ కూడా లోపల తీసుకెళ్తే ఏమైందిరా, ఈ మైనస్ టర్మ్ కూడా లోపల తీసుకెళ్తే ఏమైందిరా ప్లస్ అవుతుంది. అంటే ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బిఓ బార్ is equal to 0. This statement is called triangle of vector addition. So OA bar plus AB bar, OA bar plus AB bar is equal to OB bar. That OB bar is equal to minus BO bar. Minus को लोपला తీసుకెళ్తే ప్లస్, OA bar plus AB bar plus BO bar equal to 0. So statement ఉంటుంది. సేమ్ పారాలాగ్రామ్ లాగా ఎలా చెప్పామో దీన్ని కూడా అలాగే. If two vectors are represent in magnitude and direction, if two vectors are represent in magnitude and direction, if two vectors are represented in magnitude and direction by the two sides of the triangle is taken. If two vectors are represented in magnitude and direction by the two sides of the triangle is taken, then their resultant is also represent in magnitude and direction and the third side or closing side, the third side or closing side, the third side is closed in reverse direction, If two vectors are represented in magnitude and direction by the two sides of the triangle is taken, then their resultant is also represented in magnitude and direction and the third side is closed in reverse direction. So third side ఎలా క్లోజ్ చేయాలన్నా reverse direction లో క్లోజ్ చేయాలి. If two vectors are represented in magnitude and direction by the two sides of the triangle is taken, then the resultant is also represented in magnitude and direction and the third side is closed in reverse direction. చూడమ్మా, ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. త్రీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్
three forces are acting on a particle, then the particle is at rest. Rest కి ఇంకో నేమ్ ఏంటంటే ఈక్విలిబ్రియం. కదలకుండా ఉండేదాన్ని ఈక్విలిబ్రియం. Three forces are acting on a particle, then the particle is at rest or equilibrium. So particle ఎలా ఉంటుందన్నా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో దానికి చిన్న డయాగ్రామ్ ఇలా తీసుకుందాం. ఇలా త్రీ ఫోర్సెస్ తీసుకుందాం. ఇది పాయింట్ పార్టికల్, ఓకేనా? సో పార్టికల్ రెస్ట్లో ఉంటుంది కదా. సో రెస్ట్లో ఉంటుంది పార్టికల్ అంటే రెస్ట్లో ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా స్ప్లిట్ చేస్తున్నాం. చూడండి ఇలా స్ప్లిట్ చేస్తాం. ఏం లేదు, ఒక వర్టికల్ లైన్ తీసుకోండి, ఇలా ఒక లైన్ గీటి, ఇలా ఒక లైన్ గీటి, 3 లైన్స్ తీసుకోండి. సో ముందు వర్టికల్ పక్కన గీసిన ఇబ్బంది లేదు. ఇలా వర్టికల్ ఒక లైన్, దీన్ని బేస్ చేసుకోండి, దీన్ని బేస్ చేసుకుని ఒక లైన్, దీన్ని బేస్ చేసుకుని ఒక లైన్, 3 లైన్స్ తీసుకోండి. సపోజ్ దీన్ని నేను F1 అని అనుకోమా, F1 అని అనుకుంటా. ఇక్కడ F1 అంటే ఏమొస్తుందా? ఇది వస్తుంది, ఇది F1. ఇది F2 అని అనుకోరా, ఇది F2 వస్తుంది. ఇది F3 అని అనుకోరా, ఇది F3 వస్తుంది. ఓకేనా? F1, F2, F3. దీని పేరు పెట్టుకున్నాం అనుకోమా, A1 P Q R అని పేరు పెట్టుకున్నాం. PQR అని పేరు పెట్టేస్తాం. సో ఏమైందిరా, F1 by PQ, F1 by PQ is equal to F2 by PR is equal to F3 by QR. F1 by PQ equal to F2 by PR equal to F3 by QR. మన జనరల్గా మనం నిలబడ్డా అనుకోండి, మన ఇద్దరు లాగుతున్నారనుకోండి, ఇటువైపు వెళ్తే ఇటన్నా వెళ్తాం, లేదా ఇటన్నా వెళ్తాం, అంతే కదమ్మా. ఇద్దరు లాగుతున్నారు, పుల్ చేస్తున్నారు అనుకోండి, వెళ్తే ఇటువైపు వెళ్తాం, లేదంటే ఇటువైపు వెళ్తాం. అదే మన ముగ్గురు లాగుతున్నారనుకోండి, సో మనం ఎటు కదలకుండా ఉంటాం, అంటే దట్ మీన్స్ ఈక్విలిబ్రియంలో ఉంటారన్నా, ఈక్విలిబ్రియం. సో దాన్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూపించాం. సో మనల్ని ముగ్గురు 3 ఫోర్సెస్ మన మీద యాక్ట్ చేస్తే మనం ఎలా ఉంటాం? రెస్ట్లో ఉంటాం. రెస్ట్ మీన్స్ ఈక్విలిబ్రియంలో ఉంటాం. ఇది అయిపోయిందమ్మా. సో లామీ థీరం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లామీ థీరం సో ఏంటమ్మా లామీ థీరం అంటమ్మా, సేమ్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్టే. ఇలా 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అన్నాను. F1, F2, F3. F1, F2, F3 అనే 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అన్నాను. ఇది పార్టికల్ అనుకుంది. సో ఇది ఏంటమ్మా అంటే కోప్లేనర్ వెక్టర్స్ అంటే ఒకసారి చూడండి డెఫినేషన్. కోప్లేనర్ వెక్టర్ ఒకసారి డెఫినేషన్ చూడండి. కోప్లేనర్ వెక్టర్స్ ఒకసారి డెఫినేషన్. సేమ్ ప్లేన్ వెక్టర్స్ ఆర్ ఇన్ ది సేమ్ ప్లేన్. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయా? డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఇలా ఒక కోప్లేనర్ తీసుకున్నాం. కోప్లేనర్ ఇలా తీసుకున్న తర్వాత జాగ్రత్త ఒక నిమిషం తర్వాత నోట్ చేసుకో.
ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్. మూడు ఎలా ఉన్నాయంటే ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో సేమ్ ప్లేన్లో డిఫరెంట్ డైరెక్షన్. ఫస్ట్ వెక్టార్ తీసుకుంటే ఫస్ట్ వెక్టార్కి ఈ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ దీనికి యాంగిల్ చేస్తుంది, అది ఆల్ఫా. దీనికి ఈ F1కి ఆపోజిట్ కూడా యాంగిల్ వస్తుంది. ఈ F2 తీసుకుంటేనా F2కి ఆపోజిట్ అంటే ఏమొస్తుంది, ఈ రెండు వస్తుంది, ఇది బీటా. F3 తీసుకున్నాం అనుకోమ్మా, దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చదువుతానంటే ఫార్ములా ఏంటమ్మా అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ అదర్ ఫోర్సెస్. సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ అదర్ ఫోర్సెస్, అది లామిస్ థియరీ. సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ అదర్ ఫోర్సెస్. ఈ ఫోర్స్ తీసుకుంటే దీనికి అదర్ ఫోర్సెస్ అంటే ఇదిగా మధ్య ఉన్న యాంగిల్. ఇది తీసుకున్నాం అనుకోమ్మా, ఈ రెండింటి మధ్య యాంగిల్. ఇది తీసుకున్నాం అనుకున్నా అదర్ ఫోర్సెస్ మధ్య ఉన్న యాంగిల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో F ప్రపోర్షనల్ టు సైన్ థీటా, అదే లామిస్ థియరీ. నోట్ చేయండి. If coplanar forces are acting on a particle, if coplanar forces are acting on a particle, if coplanar forces are acting on a particle, then particle is equilibrium. Then particle is equilibrium. The force acting on the particle is directly proportional to sine angle of the sine angle between other forces. The force acting on a particle is directly proportional to sine angle between other forces. So దాని బేస్ చేసుకున్నామా F by అంటే F1 తీసుకున్నాం కదమ్మా, F1 by sin alpha is equal to F2 by sin beta is equal F3 by sin gamma. F1 by sin alpha equal to F2 by sin beta equal to F3 by sin gamma. F1 by sin alpha equal to F2 by sin beta equal to F3 by sin gamma. ఓకేనమ్మా, ఒక ప్రాబ్లం ఇస్తాను, నోట్ చేస్తా, చేసేసాను. If particle P is in equilibrium, find the ratio of T1 by T2 is
find the ratio of T1 by T2 is ఇలా ఇచ్చాడమ్మా. సో లెఫ్ట్ సైడ్ 30, రైట్ సైడ్ 60 ఇచ్చాడు. T1 T2 ఇచ్చాడు, కింద 900 న్యూటన్ ఇచ్చాడు. సో T1కి T2కి రేషియో అడుగుతున్నాను. T1కి T2కి రేషియో. ఏం చేస్తారు ఇక్కడ యాంగిల్ 90 కదమ్మా. ఓకే 90నా? ఇక్కడ కూడా యాంగిల్ ఎంత? 90. ఇప్పుడు చెప్పండి లాంబేస్ థీరం ప్రకారం ఫ్రమ్ లామీ థీరం T1 బై ఎంత వేస్తారు? సైన్ ఎంత వేస్తారు? T1 అంటే ఇది కదా, దీనికి ఆపోజిట్గా ఎంత ఉంది? 90 ప్లస్ 60. సో 90 ప్లస్ 60 ఇజ్ ఈక్వల్ T2 బై T2 ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ 90 ప్లస్ 30. 90 ప్లస్ సైన్ 90 ప్లస్ 30. చెప్పండి ఇప్పుడు T1 సైన్ 90 ప్లస్ థీటా, sin 90 plus theta, sin 90 plus theta, cos 60, sin 90 plus 60, cos 60 is equal to T2 by sin 90 plus theta, cos 30. So therefore T1 T1 by cos 60 1 by 2 is equal T2 by cos 30 root 3 by 2. So ఇక్కడ 2 కి ఇక్కడ 2 cancel. ఓకేనా? సో T1 by 1 is equal T2 by root 3. మనం అడిగింది ఏంట్రా? ఏమడిగాడు? T1 by T. So therefore T1 by T2 is equal 1 by root 3. T1 by T2 equal to 1 by 3. ఓకేనమ్మా, ఇంకొక చిన్న టాపిక్ ఉంది, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.